హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిగిరి జిగిరి ఛానల్. మనం చిలుకూరు బాలాజీ దగ్గరికి వచ్చినాం అనమాట. 2 కొబ్బరికాయలు మూర తీసుకున్నాం, తులసి మాల. చూడండి గైస్, చిలుకూరి బాలాజీ లోపలికి వచ్చినప్పుడు ఇలా ఉంటది, అన్ని దొరుకుతాయి. తులసి మాల లార్డ్ వెంకటేశ్వర స్వామికి పెడతారు అనమాట, స్పెషల్. ఇక్కడ మొత్తం పోతారా? హలో గైస్, చిలుకూరి బాలాజీ అనమాట. 2 కొబ్బరికాయలు మూర తీసుకున్నాం. ఇదేంటో మర్రి చెట్లు ఎక్కువ మొత్తం కాళ్ళు వేసారు. ఇది యాక్చువల్ గుడి అన్నమాట. చూడమ్మా, యాక్చువల్ గుడి అనమాట ఇది. చిలుకూరి ఎంట్రీ ఉంటుంది, ఏం కాదు. సో ఇట్లా వస్తే మనకి వేటు దర్శనం అంట, కానీ ఇటు సైడ్ ఏమో బంద్ చేసింది. సో ఇలా మనం వచ్చేసి రావాలి. సో ఇది దేవునికి ఇష్టం అనమాట. ఇదేంటిది? తులసి మాల. ఇది దేవునికి సమర్పించుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే నీకు ఇట్లా గుద్దుకునే అవకాశం, వంగిపోవాలి. లెట్స్ గో గాయ్స్. రైట్ సైడ్ మళ్ళీ అదనమాట, వెయిట్ దర్శనం. మనకి దర్శనమే కావాలి. టార్గెట్ ఈజ్ దర్శనం. టార్గెట్ రైట్ సైడ్ రావాలి. వెయిట్ దర్శనం. సో యాక్చువల్గా ఇక్కడ 11 రౌండ్స్ తిరగాలన్నమాట గుడి చుట్టూ. అది సాటర్డే సండే. నార్మల్ అయితే మొక్కు తిరిగితే 11 రౌండ్స్ అంట. ఫస్ట్ వచ్చినప్పుడు యాక్చువల్గా 108 తిరగాలంట లోపల, కానీ అది నార్మల్ డేస్ లో 108. సాటర్డే సండే అయితే జనాలు బాగానే ఉన్నారు. సాటర్డే లార్డ్ బాలాజీ డైరెక్ట్ బ్యాగ్ వేసుకుని వచ్చిండు. వీసాకి ఇంటర్వ్యూ ఉందేమో, మరి డైరెక్ట్ వెళ్ళిపోదాం వచ్చిండేమో. రౌండ్ వేసి వెళ్ళిపోదాం వచ్చినట్టు. స్వామి ఇక్కడ క్యూ లైన్ దగ్గర నుంచి లేచి ఇక్కడ వచ్చి కూర్చోండి స్వామి. ఇక్కడ చాలా స్థలం ఉంది. ఇక్కడ ఇంకో బోల్తే జాబ్ కదా నైస్ ఉంటుంది. స్పెషల్ అన్నమాట. బాలాజీ, లార్డ్ బాలాజీ, చిలుకూరు బాలాజీలో రౌండ్స్ తిరుగుతున్నాం అనమాట. ఫస్ట్ రౌండ్ ఇప్పుడే స్టార్ట్ మనది. వెనకాల జనాలు ఉన్నారు, హాయ్ చెప్తారు అనుకోకు, ఎందుకంటే మనం ఫేమస్ కాదు, ఎవరు చెప్పరు, తెలియదు మనం. సో బేసిక్లీ ఇట్లా ఉంటది అనమాట. పబ్లిక్ లో వీడియో తీయాలంటే చాలా కష్టం. సరే అయితే ఫస్ట్ రౌండ్ ఇక్కడనే స్టార్ట్. గుడి అదే దర్శనం, బ్యాక్ సైడ్ అదే అన్నమాట గుడి, గర్భగుడి. మనోడు సిన్సియర్ చేస్తుండే వాకింగ్, ఏం అర్థం కాదు. ఫస్ట్ రౌండ్ స్టార్టెడ్. ఎన్ని రౌండ్స్? మొత్తం 11 రౌండ్లు తిరగాలి కదా. 11 రౌండ్లు తిరుగుతున్నాం అంటే ఏదైనా కోరిక తీరితేనే తిరగాలన్నట్టు. నాకైతే ఏం తీరలేదు, బట్ ఫ్యూచర్ లో తీరుతాయేమో చూద్దాం. తీరడం ఫ్యూచర్ లో తీరితే ఇంకా 100 రౌండ్స్ తిరుగుతా బయటనే. బయటనే తిరుగుతా 100 రౌండ్స్ తీరుతాయి ఫ్యూచర్ లో. వీసా కార్డ్ లార్డ్ బాలాజీ. నేనైతే వీసా కోసం రాలేదు. వీసా కోసం అయితే రాలేదన్నమాట నేను.
సో వీసా ఘాట్ ఫేమస్. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే హుండీ ఉండదు. దగ్గర పైసలు లేకుండా ఇక్కడికి వచ్చేసి ఎవరేం అడగరు డబ్బులు. కాకపోతే మూర అయితే కొనుక్కోవాలి. అది ఏంటిది, అది తులసి మాల అయితే కొనుక్కోవాలి ఖచ్చితంగా. అర్థమైనా? ఇట్లా ఉంటారు పబ్లిక్ లో వీడియో తీయాలంటే కష్టం, కానీ నాలుగు ఎక్స్పర్ట్ అయి ఉండాలి నువ్వు తీయాలని. సో ఫస్ట్ రౌండ్ సగం కూడా అవ్వలేదు అనమాట. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఓకేనా, బాయ్. చూడమ్మా అన్ని బొమ్మలు కిచెన్ ఇలా ఉంటాయి. విరాట్ కోహ్లీ, విశాల కప్ నంబే. ఇదంతానా బాగుంది. బండి రారా. తక్కువ లేదా? 50 రాదా? 50 తక్కువ లేదా? ఉందంటమా లోపటైతే 108 రౌండ్లు తిరగాలి. బయట తిరిగినాం అనుకో 110, అంటే 11 రౌండ్స్ బయట తిరగాలి అనమాట. చిలుకూరు బాలాజీ టెంపుల్ ఏంటంటే జాతరలో నడుస్తున్నాం. చూడండి బ్యాక్ సైడ్ అంతా జాతర. జాతర థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిందన్నమాట. సో బేసిక్ గా ఏమనిపిస్తలేదు, నడవడం ఏం కాదు, రన్నింగ్ అంటేనే ప్రాబ్లం. రన్నింగ్ అంటేనే ప్రాబ్లం. నడవడానికి నడవచ్చు, 5 కిలోమీటర్లు అయినా నడవచ్చు. So we are here in Visagat Temple, Lord Balaji. Let's go. నడుస్తున్నాం అన్నమాట. ప్రదర్శనలు 11 తిరగాలి గుడి చుట్టూ. మామా అది 3వ రౌండ్ ఎండింగ్ లో మనోడు ఒక గుడి గురించి ఒక మంచి చెప్పాడు అనమాట. ఏంటిదంటే, ఇప్పుడు నువ్వు మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచనలు ఉన్నావు అనుకో, ఇక్కడ వచ్చి రౌండ్స్ వేసావనుకో, 108 రౌండ్స్ వేసావనుకో, మంచి మొగుడు ఆరు మంచి అమ్మాయి దొరుకుతుంది అంట నీకు. మనోడు అయిపోయిండు, దండం పెట్టుకోరి మనోడికి. నిజమో కాదో తెలియదు కానీ ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇది కొంచెం ఫ్యాక్ట్ అయితే మరి యూజ్ అవుతుందేమో కొంతమంది.